గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాన్నకి కూతురు రాజ్కుమార్ ఛానల్లో ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ టమాటా ఇగురు విత్ మసాలా కాంబినేషన్ చాలా బాగుంటుందబ్బా. మీరు కూడా ఒకసారి రెసిపీ ఫుల్గా చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడైతే నేను 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిరకాయలు, అరటికాయలు కూడా రెండే తీసుకున్నాను. సో ఇవైతే మా ఫ్యామిలీకి సరిపోతాయి. సో ఇక్కడ ఆల్రెడీ నేను అరటికాయ ముక్కలు అవి కట్ చేసుకొని ఆల్రెడీ వేరే గిన్నె బౌల్‌లో అయితే వేసేసుకున్నాను. సో, ఉల్లిపాయలు చూసారా చిన్న చిన్న ముక్కలుగా ఇగోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటో ఆల్రెడీ ఇక్కడ చిన్న చిన్న ముక్కలు కోసి వేరే బౌల్‌లో తీసేసుకున్నాను. సో, ఇక్కడైతే రైస్ వచ్చేసి నేను కుక్కర్‌లో పెట్టేస్తానబ్బా. రైస్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో, కర్రీ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టాను. ఆయిల్ కాగిన పాన్ కాగిన తర్వాత ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసబ్బా. ఇక్కడ అంటే మొత్తం 2 వేసాను. సో, ఇక్కడ ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా కలుపుకున్నాము. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే మంచిది. మంట వచ్చేసి మీడియంలోనే పెట్టుకున్నాను నేను. స్లోలో ఉడకట్లేదు. సో, ఇక్కడ కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను. కొత్తిమీర కాదు, కొంచెం కరివేపాకు అయితే వేసాను. ఈ 3 కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేవరకు తర్వాత ఇక్కడ కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఆ టమాటాలు కూడా వేసేసాను. అవి కూడా నూనెలో బాగా కలిపేలాగా చూసుకున్నాను. టమాటాలు అయితే మగ్గిన తర్వాత నేను 5 రూపీస్‌ది ఉంటుంది కదా అల్లం వెల్లిపాయ పేస్ట్ ప్యాకెట్. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్ అయితే మొత్తం ఒకటైతే వేసేసాను. సో, మొత్తం ప్యాకెట్ అయితే వేసాను. అల్లం బాగా పచ్చివాసన పోయేదాకా ఆయిల్‌లో వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనం ఆల్రెడీ అరటికాయ ముక్కలు గిన్నెలో వేసేసుకున్నాం కదా. సో, ఇక్కడ అవి కూడా వేసేస్తున్నాను. మొత్తం అరటికాయ ముక్కలు వచ్చేసి ఇంగ్రీడియంట్స్ అయితే మీకేం చెప్పలేదబ్బా, డైరెక్ట్గా నేను వేసేసాను. నేను ఆల్మోస్ట్ అన్నీ 2 చొప్పున తీసేసుకున్నాను. సో, ఇవైతే మా ఫ్యామిలీకి అయితే సరిపోతుంది మాకు కర్రీ అని చెప్పేసి ఇంకా నేనేం చెప్పలేదు. డైరెక్ట్గా ఇంకా ప్రాసెస్ అయితే చూపించేస్తున్నాను. సో, ఇక్కడ కలిపిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు, కారం, పసుపు వేసేసి అవి కూడా బాగా మగ్గేలాగా కలిసేలాగా ఆయిల్‌లో కలుపుతున్నాను అనమాట. సో, ఇక్కడ చూసారు కదా బాగా కలిపిన తర్వాత ఇక్కడైతే నేను ఒక స్పూన్ జీలకర్ర పౌడరు, ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేశాను. అవి కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని బాగా సిమ్‌లో అయితే పెట్టుకోండబ్బా. నేనైతే సిమ్‌లోనే పెట్టి కలుపుతున్నాను. కొంచెం ఆయిల్‌లో మగ్గాలి కదా. ఇప్పుడు కర్రీకి ఉడికేంత వాటర్ వేసుకొని నేనైతే చెమ్ములో సగం వేసాను. సో, వేసుకుని ఇంకా ఆల్రెడీ నేను ఇంకెక్కడైతే మూత అయితే పెట్టేశాను. సో, ఇప్పుడు మధ్యలో క్లాత్ అయితే తీస్తున్నాను, రావట్లేదు. సో, అందుకని మళ్ళీ ట్రై చేశాను. చూసారా ఇక్కడైతే ఆల్మోస్ట్ ఎగురని చెప్పాను కదా, కొంచెం ఎగరాలని చెప్పేసి నేను కలుపుతున్నాను అనమాట. సో, లాస్ట్ అండ్ ఫైనల్‌గా వచ్చేసి గరం మసాలా అయితే కొంచెం అయితే వేశాను. సో, ఇది కూడా మొత్తం కలిసేటట్టు ఇంకా కొంచెం వాటర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం ఎగురు పెట్టి లాస్ట్ అండ్ ఫైనల్‌గా కొత్తిమీర వేసానబ్బా. సో, మాకైతే ఇలాగ సరిపోతుంది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాను. సో, మూత అయితే పెట్టేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి అబ్బా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో, ఇప్పుడు నేను ఎలా ఉంది ఏంటని టేస్ట్ చూస్తున్నాను. కాలుతుందనమాట. ఇంకా అందుకని కొంచెం కొంచెం కలుపుకుంటున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. నేనైతే తిన్నానబ్బా, చాలా సూపర్గా అయితే ఉంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.